ప్రశ్నాపత్రాల లీక్ కేసులో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతి రాష్ట్రంలోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ 2 ఏళ్ల క్రితం తీసుకువచ్చిన పేపర్ లీక్ వ్యతిరేక చట్టం 2024కు కేంద్రం ఈ మేరకు సవరణ చేయనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి లేదా పరీక్షల్లో అనైతికంగా ప్రవర్తించే వారికి కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు లోక్సభ సభ్యులందరికీ సర్క్యులేట్ చేసిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లులో పేర్కొంది. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు శుక్రవారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థాగతంగా చేసే నేరాలకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా బిల్లులో ప్రతిపాదించారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఇక ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షికత తీసుకురావాలన్నట్లు వివరించారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరితగతిన విచారణ జరిపేందుకు ఏదేని సెషన్ కోర్టును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదిత చట్టం అధికారం కల్పించనుంది. ఇక ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటి నుంచి 3 నెలల్లోగా కోర్టు విచారణ పూర్తి చేసేలా ప్రతిరోజు విచారణ కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. అవసరమైతే దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిత చట్టం అధికారాన్ని కల్పించనుంది.